క్లీన్ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అమృతం సీరియల్ గురించి తెలియని తెలుగు వాళ్లు గాని, ఇష్టపడని హాస్యప్రియులు గాని దాదాపు ఎవరు ఉండరు. అలాంటి అమృతం ఇంకా రన్ అవుతూ ఉంటే వినాయక చవితి ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అని వచ్చిన ఒక సరదా ఆలోచన నుంచి పుట్టిందే ఈ రీల్. ఏంటప్పాజీ గారు అంత ఆశ్చర్యపోతున్నారు? క్రితం ఏడాది గణేష్ లడ్డు వేలంపాట్లో కొనుక్కోవడం కోసం కేవలం హైదరాబాద్ లోనే 2 కోట్లు ఖర్చు పెట్టారంట ఆంజనేయులు. ఈ ఏడాది అది ఇంకా పెరుగుతుందంటున్నారు. ఐడియా, నా బిజినెస్ బుర్ర వాడి ఈ వినాయక చవితికి అమృత విలాస్ లో ఒక గొప్ప ఈవెంట్ ప్లాన్ చేశాను. ఏం చేయబోతున్నాం అంజీ సర్వడు? రే సర్వం, ఈసారి మనం లడ్డు వేలం పాట పెట్టబోతున్నాం. 10,000తో మొదలు పెట్టినా ఈజీగా 2 లక్షలు దాటిపోతుంది. అది కాకుండా వేలం పాట కోసం వచ్చిన వాళ్ళు అది స్టార్ట్ అవ్వడానికి ముందు టీలు, కాఫీలు, స్నాక్స్ ఆర్డర్ చేస్తారు. అది కూడా మనకి లాభమే. 1 లడ్డు 2 ప్రాఫిట్స్. అమృతం ఊరి నుంచి వచ్చేసరికి వాడికి మర్చిపోలేని సర్ప్రైజ్ ఇద్దాం. ఇదిగో ఆంజనేయులు, నీకు ఈ లడ్డు వేలం పాట ఐడియా నా వల్లే వచ్చింది కాబట్టి పార్ట్నర్షిప్ కింద లడ్డు వేలం వేస్తే వచ్చే లాభంలో సగం నాకు. అప్పాజీ గారు, కావాలంటే ఒక ఎక్స్ట్రా పెసరట్ ఇస్తాను కానీ పార్ట్నర్షిప్ మాత్రం ఇవ్వను. ఇంటి ఓనర్ని నాకే పార్ట్నర్షిప్ ఇవ్వనంటావా? ఇవ్వవు? దీని పర్యావసరాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఆంజనేయులు. లడ్డు వేలం వేస్తుంటామని కాలనీలందరికీ చెప్పిరమ్మంటారు సార్ వాడు. అలా చేస్తే కాలనీలో ఉన్న మన కస్టమర్స్ మాత్రమే వస్తారా? అదే ఇన్స్టాగ్రామ్ లో అమృత విలాస్ పేజ్ లో స్టేటస్ పెడితే జంట నగరాల్లో ఉన్న మన అభిమానులు అందరూ వస్తారు. రొంబ కరెక్ట్ సార్ వాడు. మనం చేయబోయే ఈ గ్రాండ్ ఈవెంట్కి వచ్చే రెస్పాన్స్, క్రేజ్, సక్సెస్ చూసి ఆ అప్పాజీ గారు షాక్ అవ్వాలి. నువ్వు వెళ్ళి ఆ స్టేటస్ అప్డేట్, మిగిలిన ఏర్పాట్లు చూడు. నేను లడ్డు సంగతి చూస్తాను. 6:30కి ఈవెంట్ అని చెప్పాము, 7:30 అయిపోతున్నా ఎవరూ రాలేదు. రే సర్వం, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో అమృత విలాస్ పేజ్ లో స్టేటస్ కరెక్ట్ గా పెట్టావా? పెట్టి తినే సార్ వాడు. డేటు టైము కరెక్ట్ గా ఇచ్చావా? ఇచ్చి తినే. ఏది చూపించు. అరవల్లో స్టేటస్ పెడితే ఎవరికి అర్థమవుతుందిరా? తెలివి తక్కువ దద్దమ్మా. మీరు స్టేటస్ పెట్టమని చెప్పితే గానీ తెలుగులో పెట్టమని చెప్పలేదు కదా సార్ వాడు. రే సర్వం, ఇదిగో ఆంజనేయులు, నాకు లడ్డు వేలంలో పార్ట్నర్షిప్ ఇవ్వనందుకు గాను నీకు అమృతానికి కలిపి 25,000 పెనాల్టీ వేస్తున్నాను. వినాయకుడి కంటే ముందు నన్ను ముంచేసావు కదరా సర్వం.